1991లో న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ఒక ఆసక్తికరమైన ఆర్టికల్ వచ్చింది. అది మనకు రిలేటెడ్గా కూడా ఉంటుంది. ఏంటంటే ఒక వ్యక్తి గురించి సంబంధించిన ఒక పూర్తి స్టడీ, ఒక 30 సంవత్సరాల స్టడీని వాళ్ళు అందులో ఆర్టికల్లో వేశారు. అదేంటంటే ఒక వ్యక్తి రోజుకి 25 గుడ్లు చొప్పున 30 సంవత్సరాలు నాన్ స్టాప్ తీసుకున్నాడు ఆయన, వితౌట్ బ్రేక్. రోజుకి 25 ఎగ్స్. మనం మామూలుగా ఏమంటాం, 2 ఎగ్గులు తడితే గుండెలు బాదుకుంటారు అంతా. ఇది ఇక్కడ తమాషా ఏంటంటే, మామూలుగా మన ఇళ్లలో చూడండి, అన్నం పెడతాం, అరే నాన్న పెరుగులోకి రైస్ పెట్టుకో, పులుసులోకి రైస్ పెట్టుకో, మజ్జిగలోకి రైస్ పెట్టుకో, ఇంకా పెట్టమంటావా, అది చాలదు అని పనికిమాలిన అన్నం, ఏమాత్రం వాల్యూ లేని అన్నాన్ని విపరీతంగా కుమ్మి కుమ్మి వదులుతాం కదా మనం. మరి కోడిగుడ్డు ఎంత అద్భుతమైంది. ప్రతి రేణులో, ప్రతి కణంలో కూడా దాంట్లో ఎంత బలం ఉంటుంది. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత బలమైన, అత్యధిక సూక్ష్మ పోషకాలు ఉన్న ఒకే ఒక ఆహారం ఏంటి? కోడిగుడ్డు. అత్యంత చవక, అత్యంత బలమైనది కూడా అదే. మరి బలమైనది బాగా తింటే ఏంటి ఇబ్బంది? మంచి న్యూట్రియంట్స్ ఉండి, అన్నీ ఉండి ఉన్న ఎక్కువ తింటే ఏం ప్రాబ్లం? చెత్తనేమో ఎక్కువ తిన్నా ఏం కాదు, మంచిదేమో ఏదో తింటే ఏదనేది. సో అర్థమైందా? మళ్ళీ దాంట్లో ఎల్లోలు తినద్దు, అది తినద్దు, ఇది తినద్దు అని. ఇప్పుడు ఆ పర్సను 30 సంవత్సరాలు తిన్నాడు 25 గుడ్లు. ఇంతకంటే బెస్ట్ స్టడీ ఏం కావాలి ప్రపంచానికి? అద్భుతమైన ఆరోగ్యం. వాళ్ళు చెప్పే లిపిడ్ ప్రొఫైళ్ళు, ఆ రిపోర్టులు చూస్తే వాళ్ళందరికీ కింద అంతా ప్యాంట్లు తడిచిపోతాయి. ఆ టైప్ ఉంటుంది అతను లిపిడ్ ప్రొఫైల్, ఎప్పుడూ నార్మల్. అతను పూర్తి స్థాయి ఆరోగ్యంలో ఉన్నాడు. నేను కూడా కోడిగుడ్లు చాలా హెవీగా ఇస్తా అనేక మెరకలు చేశాను. ఒక 3 సంవత్సరాల పాప క్యాన్సర్ కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆ పాపని చాలా అన్ని హాస్పిటల్ రిజెక్ట్ చేశారు. నా దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి ఆ పాపకి WBC 200, హిమోగ్లోబిన్ సమ్ 4.8 అంత ఉంది, ఎగ్జాక్ట్ గుర్తులేదు, 4.8, 5 లోపు ఉండేది హిమోగ్లోబిన్. అట్లానే ప్లేట్లెట్లు కూడా 48,000, RBC కూడా ఎన్ని 2-3 ఉండేది. అసలు చాలా మినిమం కింద లెక్క. ఎప్పుడైతే ఆ పాపను నేను ఏం సజెస్ట్ చేశానంటే, ఊరిని సరదాగా అడిగాను, అమ్మ గుడ్లు తింటావని అడిగాను. అప్పుడు మేము గుడ్లు రామకృష్ణ హెల్త్ లైన్లో ఎగ్స్ ఇస్తూ ఉండేవాళ్ళం. నా పక్కన ఎందుకు ఎగ్స్ ఉన్నాయి, అది తింటాను అంకుల్, నీకు ఇంజక్షన్లు అయి ఛాన్స్ అమ్మా, ఎగ్స్ తింటావు బాగా, నేను చెప్పినట్టు ఎగ్స్ తింటే నీకు తగ్గిపోతుందని చెప్పాను. నేను నిజానికి ఊరిని చెప్పాను, నీకు చాలా టైం పడుతుంది అనుకున్నాను. అన్నాక సరదాగా నేను ఒక 15 గుడ్లు తీసి ఇచ్చాను ఆ పిల్లకి. ఊరి ప్లేట్లో 15 గుడ్లు ఇచ్చాను, తినమ్మా అని. నేను అనుకుంటా 2-3 తింటుందిలే ముందు, కానీ ఇవన్నీ తినాలమ్మా అన్నాను నేను మామూలుగా. ఆ పిల్ల 15 గుడ్లు తినేసింది. షాక్ అయ్యాం. సరే అమ్మ కంటిన్యూ చేయండి ఇట్లా నేను చెప్పాం. ఆ పిల్లకి రోజు 15 గుడ్లు తీసుకుంది. కరెక్ట్గా 14 రోజుల తర్వాత రిపోర్టులు చూస్తే 200 WBC కాస్త 18,800కి వచ్చింది. 18,840 టు బి ప్రిసైజ్ అనుకుంటా. అది మేము పక్కన దాంట్లో కూడా మీరు చూడొచ్చు. అట్లానే 5 లోపు ఉండే హిమోగ్లోబిన్ కూడా 13 పాయింట్ సంథింగ్ వచ్చింది, 13.3 ఎంతో. అట్లనే 48,000 ఉండే ప్లేట్లెట్స్ కూడా కేవలం 14 రోజుల డేటే. ఈ చెప్పిన మిరకల్స్ అని జరిగింది 14 రోజుల డైటు. దాంట్లో రోజు 15 కోడిగుడ్లు. ప్లేట్లెట్లు 48,000 నుంచి 1,74,000కి కేవలం 14 రోజులు పెరిగింది. సో ఇది ఎగ్స్ సృష్టించిన విప్లవం. నేను అందుకే చెప్తాను, ఎగ్స్ అనేది నిజానికి చాలా చవక కూడా. ఇదేం పెద్ద కాస్ట్లీగా ఎక్కువ కొనాల్సిన అవసరం కూడా లేదు. పైగా ప్రకృతి ఇచ్చిన నేరుగా ఉంటుంది. ఈ జిమ్లకి వెళ్ళి ఈ అడ్డమైన ప్రోటీన్ షేకులు అవి తాగే ప్రమాదాలు తెచ్చుకునే బదులు చక్కగా నేచర్ ఇచ్చింది తీసుకుంటే 5-6 రూపాయలు ఒక గుడ్డు ఉంటుంది. మీరు 10 గుడ్లు తిన్నా ఒక దోశ కాస్ట్ అవ్వదు, ఒక 50-60 రూపాయలు అయిపోతుంది. అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అని బాగా ఉంటాయి. ఈ జిమ్లకి వెళ్ళేవాళ్ళు కానీ, లేదా ఇతరత్ర కుర్రాళ్ళు ఆటలో స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు, లేదా శారీరకంగా బలహీనత ఉండేవాళ్ళు, ఎనిమిక్గా ఉండేవాళ్ళు కూడా రోజుకి డజన్ గుడ్ల పైన తీసుకుంటే చాలా మంచిది. చాలామంది అడిగే సిల్లీ కోసం ఎల్లో తీసుకోవచ్చు. ఎల్లోనే తీసుకోవాలి. ఎల్లో అద్భుతమైన బలం. ఎల్లో తర్వాత ప్రిఫరెన్సే వైట్కి ఇవ్వాలి. ఫ్యాట్, దాంతోపాటు అన్ని రకాలు ఉండే పోషక విలువలు అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఎగ్గులు మీరు ఎన్ని తిన్నా ఏం కాదు, మీరు 25 తిన్నా ఏం కాదు అనడానికి ఈ స్టడీ నిదర్శనం. స్టడీ పక్కన పెడితే నేను కూడా బోల్డ్ మంది నా డైట్లో కూడా 15 నుంచి 20 గుడ్లు తిన్న వాళ్ళకి క్యాన్సర్లని మిరకల్లాగా 3 నెలలు 4 నెలలు మాయమైన కేసులు బోల్డ్ ఉన్నాయి. ఒక ఆయనకైతే ఇలానే నాన్ హార్ట్కి లింఫోమా, వెయిట్ కూడా బాగా లూజ్ అయ్యాడు, ఆటోమిన్ డిసీజెస్ కూడా ఉండే. ఇట్లానే హెవీ ఎగ్స్ కనిపిస్తే 20 kgs పెరిగాడు. అతను కంప్లీట్ తగ్గిపోయింది. ఆటోమిన్ డిసీజెస్ కూడా కంప్లీట్ అన్నీ తగ్గిపోయినాయి. SLE ఇలాంటివన్నీ ఉండే. అంటే ఎగ్స్ అంత పవర్ఫుల్. నేను రుమటైడ్ ఆర్థరైటిస్, సొరియాసిక్ ఆర్థరైటిస్, ఈ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారంటే, ఎల్లపతిలో వీళ్ళందరికీ కోడిగుడ్డు కానీ నాన్ వెజ్ కానీ తినద్దని చెబుతారు. ఇది పచ్చి మోసం, దగ. అసలు వాళ్ళకి దమ్మిడి అవగాహన ఉన్నాడు ఎవడు ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడు. అది దానికి వేరే ఉన్నాయి. ఫ్యాట్ మెటబాలజీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి నేనైతే ఫుల్గా ఇచ్చి, ఎవరికైతే సొరియాటిక్ ఆర్థరైటిస్ తగ్గించి వాళ్ళు అద్భుతంగా ఉన్నారు, వీళ్ళంతా కూడా డజన్ గుడ్లు శుభ్రంగా తినాళ్ళే. సో అలాంటి ఏం లేవు, చక్కగా తినండి. ఎగ్ అనేది ప్రపంచపు అత్యంత చవకైన, అత్యంత బలమైన ఆహారం. థ్యాంక్ యూ.